హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేటి బ్రహ్మముడి సీరియల్లో కావ్య బాబు కోసం సేవలు చేస్తూ ఉంటుంది. కావ్య హెల్పింగ్ నేచర్కి రాజు థ్యాంక్స్ చెప్తాడు. మీ థ్యాంక్స్ వల్ల సంతోషపడే రోజులు పోయాయి అని కావ్య సమాధానంగా మాట్లాడుతుంది. ఇక ఉదయాన్నే హాల్లో అందరూ కూర్చొని ఉండగా ఒక కొరియర్ బాయ్ ఒక పార్సిల్ తీసుకొని వస్తాడు. అది రాహుల్ తీసుకుంటాడు. ఇది ఊయలలా ఉంది అంటాడు రాహుల్. వెంటనే రుద్రాణి వచ్చి సెటైరికల్గా, అపర్ణ వదిన ఊయలని నీవు ఆర్డర్ ఇచ్చావా అంటుంది. దానికి అపర్ణ కోపంతో అవును, నిన్ను పడుకోబెట్టి ఊపుదామని రుద్రాణి అని వెటకారంగా అనుసరిస్తుంది. దానికి రుద్రాణి నీ మనవడి కోసం ఆర్డర్ పెట్టావనుకున్నా అంటుంది. దానికి అపర్ణ షటప్ రుద్రాణి, నేనెందుకు ఆర్డర్ ఇస్తాను అని అంటుంది. వెంటనే రాజు బాబును ఎత్తుకొని కిందకు దిగుతూ నేనే ఊయలని ఆర్డర్ ఇచ్చాను అని ఊయలను ఓపెన్ చేస్తాడు రాజు. ఏడుస్తున్న బాబును ఊయలలో పడుకోబెట్టి ఫోన్ కాల్ రాగానే రాజు ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్తాడు. ఇంతలో స్వప్న వచ్చి ఏడుస్తూ ఉన్న బాబును ఎత్తుకొని ఎవరి కొడుకు అని అడుగుతుంది. దానికి రుద్రాణి రాజు కొడుకు అని అంటుంది. దానికి స్వప్న కావ్యను గదిలోకి తీసుకొచ్చి ఏంటిది కావ్య, పద పోలీస్ స్టేషన్కు వెళ్దాం, కేసు పెడదాం అంటుంది. కేసు వల్ల నా సమస్య పరిష్కారం కాదు అని చెబుతుంది కావ్య. మరోవైపు కళ్యాణ్ అప్పుకు కాల్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటుంటాడు. మీ అక్కగారు కావ్యకు నేను అండగా ఉంటాను, భయపడకు అంటాడు కళ్యాణ్. నువ్వు పోలీస్ సెలక్షన్స్కు బాగా ట్రై చేయని చెప్తాడు. ఇది సంభాషణను పక్కనే ఉండి అనామిక గమనించి కళ్యాణ్ని నీవు కూడా మీ అన్నలాగానే చేస్తున్నావు అని కీచులాడుకుంటారు అనామిక కళ్యాణ్. ఇది ఇలా ఉండగా రాజు బాబుకు స్నానం చేయడానికి షవర్ క్రిందకు వెళ్తాడు. ఇది చూసిన కావ్య పిల్లలకు స్నానం చేయించే పద్ధతి ఇలా కాదు అని చెప్తుంది. మరి ఎలా నాకు తెలియదు ఆ పద్ధతులు అని చెప్పగా గార్డెన్లోకి తీసుకురండి, సున్నిపిండి ఆయిల్ పెట్టి చేపించాలని చెబుతుంది. రాజు అదేలా నాకు తెలియదు అనగా నేను అన్నీ అరేంజ్ చేస్తానని చెబుతుంది కావ్య. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగం చూడడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ వెరీ మచ్.